హలో అండి, వెల్కమ్ టు సిరి అక్షయం. ఈరోజు దొండకాయ ఉల్లికారం చేద్దామండి. చాలా టేస్టీగా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీరు కూడా అద్భుతంగా ఉంది అంటారు. దొండకాయల్ని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేశాక ఒక ప్యాన్లో పావు టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారటానికి మిక్సీలో తీసుకొని పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేశాక 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగాక ఇవి కూడా చల్లారటానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దొండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి 2-3 నిమిషాలు ఉప్పు వేయకుండా బాగా ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయాలండి. 2-3 నిమిషాల తర్వాత పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికేలోపు మనం మిక్సీ చేసుకుందామండి. ఇవన్నీ ఇందాక ఫ్రై చేసాం కదా, అవన్నీ మిక్సీ చేసుకొని బరకగా పట్టుకోవాలి. ఇలా బరకగా పట్టాక కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల చింతపండు తీసుకొని అది కూడా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయలు వేగాయి కదా కొద్దిగా, ఇలా వేగాక మనము టెస్ట్ చేసుకోవాలండి దొండకాయ ఉడికిందో లేదో. ఇలా ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇది కూడా కలుపుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. అంతేనండి, మన దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసి తిప్పుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా టేస్టీగా ఈజీగా అయిపోయింది కదా దొండకాయ ఉల్లికారం. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.